హలో వ్యూవర్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు ముఖ్య సమాచారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌలు భూమిలో సాగు చేస్తున్నటువంటి రైతులకు సిసిఆర్సి కార్డులు, కౌలు గుర్తింపు కార్డులను జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓ వారి లాగిన్లో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు మరియు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలు అందాలంటే తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు అనేది కలిగి ఉండటం ముఖ్యం. సిసిఆర్సితో కార్డుతో పాటు పంట నమోదు కూడా అవసరం. అయితే సిసిఆర్సి కార్డుకి సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈ సిసిఆర్సి కార్డు పొందడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో మరింత వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం సిసిఆర్సి కార్డు పొందడానికి, అంటే కౌలు గుర్తింపు కార్డులు పొందడానికి కౌలు రైతులకు విఆర్ఓ లాగిన్లో అవకాశం కల్పించారని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. సో ఇందుకు సంబంధించి భూమి యజమాని పాస్ పుస్తకం అనేది జిరాక్స్ కాపీ అవసరం, భూమి యజమాని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అవసరం, కౌలుదారు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, కౌలుదారు యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ, పాస్బుక్ జిరాక్స్ కాపీ మరియు ₹10 రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకున్నటువంటి పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకువెళ్ళి మీరు సిసిఆర్సి కార్డుకి సంబంధించి విఆర్ఓ వారి లాగిన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా దరఖాస్తు చేయాలనేది మనం చూస్తే, కార్డు పొందాలనుకున్న వారు మీ విఆర్ఓ దగ్గరికి నేరుగా వెళ్ళి పైన మనం పేర్కొన్నటువంటి విధంగా అన్ని డాక్యుమెంట్లను ఇస్తే మీ వివరాలను వాళ్ళు పరిశీలించి అర్హులైన వారికి కౌలు కార్డులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెరిఫై చేసి సంబంధిత సిసిఆర్సి కార్డులు అనేది జారీ చేస్తారు. ఇక సిసిఆర్సి కార్డుకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కౌలు రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఈ కార్డు అనేది ఎంతగానో దోహదపడుతుంది. పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి కూడా ఈ కార్డు అనేది అవసరం. ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంటల బీమా పొందడానికి అర్హులుగా ఉంటారు. ఈ కార్డు ఆధారంగానే కౌలు రైతులకు పంట నమోదు కూడా చేయడం జరుగుతుంది. పంట నమోదు చేసిన తర్వాత వీటన్నిటికీ కూడా అర్హత అనేది వస్తుంది. ఇకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి కౌలు రైతులకు గత ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావను అందిస్తుంది. అయితే ఈ పథకానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందినటువంటి కౌలు రైతులకు అర్హత ఉంది కాబట్టి వీరికి, ఈ కౌలు రైతులకు సిసిఆర్సి కార్డు మరియు పంట నమోదు ఆధారంగా ఈ పథకం కూడా వర్తిస్తుంది. అయితే సిసి కార్డుల జారీకి సంబంధించి ఎటువంటి కులం వారికైనా సరే సిసి కార్డులు జారీ చేస్తారు. ఓసీ సహా అన్ని వర్గాల వారికి కూడా జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంట నష్ట పరిహారాలు, పంట కొనుగోలు, అదేవిధంగా పంటల బీమా అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా పొందాలంటే తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలి. సిసిఆర్సి కార్డు పొందిన వెంటనే మీరు ఒక కాపీని మీ గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉంటారో వారికి ఒక కాపీని, జిరాక్స్ కాపీని అందించాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా వారికి అందిస్తే మీకు ఇంకా ఏమైనా పథకాలు ఒకవేళ అప్లై చేయకపోతే వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో మీకు ఈ పంట నమోదు, అదేవిధంగా పంటల బీమా మరియు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇంకా పంట నష్టపరిహారం, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు రిజిస్టర్ చేసి మీకు ఈ పథకాలకు దరఖాస్తు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, పంట నష్టపరిహారం మరియు అమ్ముకోవడానికి పంటల బీమా వంటి వాటికి సిసిఆర్సి కార్డుకి సంబంధించి కౌలు రైతులుగా ఉంటే సరిపోతుంది. అయితే కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అందాలంటే మాత్రం గతంలో వైఎస్ఆర్ రైతు భరోసాకి ఏ విధంగా అయితే భూమి లేని కౌలు లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చేవారో అదే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. సో భూమి లేకుండా సిసిఆర్సి కార్డు కలిగినటువంటి కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ ఏదైతే గతంలో రైతు భరోసా ఉందో ఆ అమౌంట్ మీకు ప్రతి ఏడాది జమ అవుతుంది. భూమి ఉండి ఒకవేళ మీ పొలంలో ఒకవేళ మీరు సాగు చేసుకుంటూ వేరే ఇతర చోట కూడా కౌలు రైతులుగా మీరు ఉన్నట్లయితే అటువంటి వారికి మాత్రం మీ పొలానికి సంబంధించిన దానికి మాత్రమే అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ 2 కూడా వస్తాయి. అయితే కౌలు రైతులకు పీఎం కిసాన్ రాదు కాబట్టి అన్నదాత సుఖీభావ ఒకటే వస్తుంది కాబట్టి సో కౌలు రైతులకు ఈ పథకాన్ని కానీ వర్తింపచేయాలంటే వారికి సొంతంగా భూమి అనేది ఉండకూడదు. సో ఇది ఫ్రెండ్స్, సిసిఆర్సి కార్డుకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.